శుక్రవారం యొక్క దీవెనలు మెండుగా మన మీద, మన సంఘాల మీద, మనము ఆశిస్తున్న వచ్చిన ప్రాంతాల మీద, మరియు మన యొక్క కుటుంబాల మీద, ఇంకా నూతనంగా చేరిన ఆత్మల మీద, రాబో సిద్ధపరిచిన ఆత్మల మీద దేవుడి యొక్క దీవెనలు పరమ నుంచి దిగి వచ్చిందాక. దేవుడి యొక్క అవకాశాన్ని మొదటగా కల్పించి ఎన్నిక చేసుకున్న విధానం, ప్రేరేపణ చేత మన ఆత్మీయ తల్లి గారు మరియు సంఘము వినడానికి సిద్ధపరిచిన ప్రతి ఆత్మను బట్టి వేలాది వందనాలు చెల్లిస్తుంది. ఈరోజు మూడవ మాటగా మనం ధ్యానించుకోబోతున్నాం. సిలువలో 7 మాటలు అనేది మనం అందరం కూడా మాట్లాడుకుంటున్నాం. 7 అనేది ఎందుకు మాట్లాడతామంటే మనకి అది పరిపూర్ణం, సంపూర్ణం అనే తత్వంలో మనము తెలియజేస్తాం. సంఘాలు కానీ 7 సార్వత్రిక సంఘాల గురించి కానీ 7 జాతుల్ని నశింప చేయడం కానీ అంటే సమూలం. తర్వాత 7వ రోజు దేవుని పని, విశ్రాంతి రోజున దేవుని ఆరాధించాలి అంటే 6 రోజులు చేసుకున్న దానికి కృతజ్ఞతగా మరలా ప్రారంభించడానికి, దేవుని యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి 7వ రోజున మనం దేవుని ఆరాధిస్తాం పరిశుద్ధ దినంగా. ఇలా చెప్పుకుంటూ పోతే 7కు చాలా ప్రాధాన్యత ఉంది. కానీ ఈ 7 మాటలలో 8వ మాటగా కూడా ఒకటి మనకు కనిపిస్తుంది. అయితే 8 మాటలు అయినప్పటికీ ఆ 8 మాటలలో 3వ మాటలో 2 అవి వేరు కావు, ఒకటిగా చూపించడానికి మనం 3వ మాటలో ఒకసారి మనం తెలుసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలు చూస్తే, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకును. హల్లెలూయా. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాటలు ఇవి. 7 మాటలలో ఈ 7 మాటలకి పునాదిగా కలిగిన మాటలు. ఇక్కడ 2 మాటలుగా ఏమి చూస్తామంటే 2 వేరువేరుగానే కనిపిస్తున్నాయి. 26వ వచనంలో తల్లితో మాట్లాడుతున్నారు, 27వ వచనంలో శిష్యుడితో మాట్లాడుతున్నారు. అట్లాంటి శిష్యుడు కాదు, ఎవరైనా తాను ప్రేమించి మనం ఎంతో మందిని ప్రేమిస్తాం, కానీ వాళ్ళు మనల్ని ప్రేమిస్తారో లేదో మనకు తెలియదు. కానీ ఒకరి దృష్టిలో మనం ప్రేమించబడుతున్నాము అనేది చాలా విలువైనది. హల్లెలూయా. దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నామంటే ప్రియమైన వారిగా ఉంటాం. దానియేలు గారిని కూడా ప్రియమైన వాడిగా ఎంచు, దావీదు గారిని కూడా ఆయన నా ప్రియుడు అని చెప్పాడు కదా. అంటే దేవుని దృష్టిలో ఏ వ్యక్తి నిల్చొని ఉంటాడో అతను చాలా గరుడుగా మనం చూస్తాం. ఒక అధికారికంగా హైయర్ అథారిటీ కలిగిన వారి దృష్టిలో మన పేరు వచ్చిందంటే చాలా సంతోషపడతాం. అంటే ఆయన అందరికీ తెలుసు, కానీ అందరిలో మన పేరు పిలవడం అనేది చాలా ప్రత్యేకత. ఇక్కడ 2 వచనాలు వేరువేరుగా ఉన్నాయి, కానీ 2 దేవుడు సంధి చేస్తున్నాడు, కలిపేస్తున్నాడు. అమ్మని చూపిస్తూ శిష్యునికి బాధ్యత అప్పచెప్తున్నాడు, శిష్యుని చూపిస్తూ అమ్మని అక్కడికి వెళ్ళి ఉండమనే విధంగా ఇద్దరిని ఏం చేస్తున్నాడంటే కలిపేస్తున్నాడు. హల్లెలూయా. అయితే యోహాను గారి గురించి ఒక 2 మాటలు మనం తెలుసుకోవాలి అని అంటే, యోహాను గారిని చూస్తే మనం శిష్యుడిగా చూస్తాము. మరియమ్మ గారి పేరు దగ్గర మనం అమ్మ అనే దగ్గర ఏంటంటే మన ఆత్మీయ పరమ యెరూషలేముకి వెళ్ళిన తర్వాత ఎవరంటే యువరాణి సంఘం. హల్లెలూయా. ఇక్కడ అమ్మని ప్లేస్లో ఏం పెడుతున్నాడంటే సంఘాన్ని చూపిస్తున్నాడు. ఈ సంఘం దగ్గర మనము ఆరాధించుకునే సమూహం, ఆత్మల సమూహానిగా చూస్తే యోహాను గారి ప్లేస్లో మనం కనిపించాలి మిగిలిన పాఠాలని నేర్చుకునేటప్పుడు. ఇక్కడ యోహాను గారు ఎవరు అంటే బాప్టిజం ఇచ్చే యోహాను గారి యొక్క శిష్యుడు. ఆ బాప్టిజం ఇచ్చే యోహాను గారు ఎక్కడ నివాసం చేసేవారంటే అరణ్యంలో, యోర్దాను నది దగ్గర బాప్టిజం ఇచ్చుచు హెచ్చరిక చేస్తూ దేవుని యొక్క మార్గాలను సరళం చేయడానికి సువార్త ప్రకటన చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ సువార్త ప్రకటన చేయడానికి ఎందుకు అక్కడ చేయవలసి వస్తుంది ఆ ప్రాంతంలో అంటే అక్కడ నిత్యము అక్కడ ఏమంటే పరిశుద్ధమైన స్నానాలు జరుగుతున్నాయి, బాప్టిజాలు.
నిత్యము అక్కడ జరుగుతుంది. ఎసేనీయులు అనే ఒక తెగ, వాళ్ళు బ్రహ్మచారులు అనమాట. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు బ్రతికిన కాలంలో అనేక జాతులు, మతాలు, తెగలు కూడా ఉన్నాయి. మనం ఎక్కువ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, సుంకరులు అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు. ఈ జాతి కూడా ఉంది. అయితే వీళ్ళు ఏంటంటే చాలా ప్రత్యేకించబడిన వారి తెగ ఎసేనీయులు. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రత్యేకంగా ప్రభు రాకడ, మెస్సయ రాకడ గురించి గ్రంథస్థాలు ఏవైతే చేయబడి ఉన్నాయో వాటిని కంటత చేస్తూ గమనిస్తూ ఉంటారు. అందుకే బాప్టిజం ఇచ్చే యోహాను గారు ఆత్మవశుడై మాట్లాడుతున్న క్రమంలో ఆయన రావడమే దేవుని యొక్క మార్గాలు సరళం చేయడానికి నియమించిన వాడు. హల్లెలూయ. దేవుని యొక్క మార్గాలు ఏమై ఉన్నాయో ముందుగానే అక్కడున్న వారందరినీ కూడా హెచ్చరిక చేయడానికి దేవుడు ఆయన యొక్క ఆలోచనలో వచ్చినవాడు, కారణజన్ముడు. కాబట్టి ఇక్కడ యోహాను గారు కూడా ఇక్కడ బాప్టిస్మం ఇచ్చే యోహాను గారికి శిష్యుడిగా ఎందుకు చేరవలసి వచ్చింది? ఇప్పుడు అర్థమైందా? అంటే దేవుని గురించిన తపన, ఆయన్ని వెతికే విధానం, ఆయన కనుగొనే క్రమం, అవన్నీ కూడా ఆ యొక్క అడవి ప్రాంతము దగ్గర, యోర్దాను నది దగ్గర దాదాపు 250 ఇండ్లు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే దేవునికి సంబంధించిన మన 39 గ్రంథాలు, పాత నిబంధనకు సంబంధించిన గ్రంథాలలో ప్రత్యేకంగా యెషయా గ్రంథం గురించి పఠన పాఠశాల జరుగుతూ ఉంటుంది. ఆ పాఠశాలలో ఏం చేస్తారంటే దేవునికి సంబంధించిన వాక్యాలు ఏవైతే ప్రకటించబడ్డాయో, ప్రవచనాలు ఉన్నాయో వాటి నెరవేర్పు కోసం వాళ్ళు నిరీక్షణ కలిగి ఉంటారు. ఆ క్రమంలోనే ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తున్న సమయంలో ఒక మాట వస్తుంది యోహాను గారి నుంచి. ఏం మాట? ఇదిగో లోక పాపములని మోసుకొని పోవు. ఆయన మోసుకు వస్తూ అని చెప్పలేదు. ఏం చెప్పారు? మోసుకొని పోయే గొర్రెపిల్ల. అంటే ఈ శిలువ యాగం ఏదైతే ముందుగానే ఆయన గమనించి ఏం చెప్పాడంటే అక్కడ వాళ్ళకి తెలియజేసి, అంటే దేవుని గురించిన తపన, ఆపేక్ష, ఆకాంక్ష అవన్నీ యోహాను గారిలో ఉన్నాయి కనుక మీరు నన్ను వెంబడించొద్దు. ఎవరో తెలుసా? ఆయన చెప్పులు వారు విప్పడానికి కూడా నేను యోగుని కాదు. ఇక మీరు ఎవరిని అనుసరించాలో తెలుసా? మెస్సయ కోసం ఎదురు చూస్తున్నారు కదా, ఆ మెస్సయ వచ్చింది. దేవుని గొర్రెపిల్ల వచ్చింది. గొర్రెపిల్ల దేనికి అంటే మనందరికీ తెలుసు, మన పాపాల నిమిత్తమై దేవుని దగ్గర సమర్పించి బలియాగం కదా. అయితే ఇక గొర్రెలతోటి, మేకలతోటి, ఎడ్లతోటి పని లేదు. ఎందుకో తెలుసా? ఇంకో కొద్ది రోజుల్లో, ఇంకొక 3.5 సంవత్సరంలో ఏం జరగబోతుంది అంటే దేవుని గొర్రెపిల్లే వధింపబడుతుంది. కాబట్టి ఇక పాపం అంటూ ఏలడానికి వీల్లేదు. పాపాలన్నీ కూడా ఆయన కడగడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మీరు ఎవరు నెమ్మరించాలి అంటే ఆయన పడించు. ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతున్నప్పుడు యోహాను గారు కూడా వెళ్ళినప్పుడు మీరు ఏం వెనుక వస్తున్నారు, హల్లెలూయా, ఏం వెనుక వస్తున్నారు అని అడిగినప్పుడు ఆయన రబ్బీ నీ కాపురం ఎక్కడ అన్నాడంటే నువ్వెక్కడ ఉంటావో మేము అక్కడే నివసిస్తాం అని ఆ రోజు నుంచి వెంబడించి దేవుని ప్రేమగా ఆయన స్వీకరించాడు, దేవుణ్ణి వెతికాడు. ఆయన హృదయాభిలాషగా మారింది కాబట్టి సిలువలో కూడా తోడుగా ఉన్నాడు. అంటే ఆ రోజు నుంచి సిలువలో ఆయన అక్కడ యాగమయ్యేంత వరకు కూడా యోహాను గారు ఏ రోజు విడిచిపెట్టింది లేదు. హల్లెలూయా. అందుకే అలా విశ్వాసంగా ఎవరైతే తండ్రి చిత్తాన్ని, ఎవరైతే తండ్రి యొక్క ఆలోచన ప్రణాళికని కలిగి ఉంటారో జయించిన వాడికి దేవుని యొక్క సింహాసనం అనేది ఇవ్వబడుతుంది. ఇక్కడ యోహాను గారు కూడా ఎన్నో కష్టాలు వచ్చుండవచ్చు ఆ యొక్క సమయంలో ఆయన బ్రతికినంత కాలం. కానీ వాటన్నింటినీ కూడా జయించి ఎవరి కోసం నిలబడ్డాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి కోసం నిలబడ్డాడు. అయితే ఒక రకంగా చూస్తే ఆయన శారీరకంగా తమ్ముడే అవుతాడు, చిన్నమ్మ కొడుకు అవుతాడు, సలోమి గారి యొక్క కొడుకు. కానీ ఇక్కడ మనకు చెప్పేది ఏంటంటే ఆత్మీయ కుటుంబం గురించి ఈ 2 మాటలలో మనం అర్థం చేసుకోవాల్సింది. ఒకటి శారీరపరమైన కుటుంబము, రెండవది ఏంటంటే ఆత్మీయ సంబంధమైన కుటుంబం. అంటే ఇక్కడ సిలువలో కూడా ఏం జరిగిందంటే ఈ ఇరువురిని ఒకటిగా చేసి, ఐక్యతగా చేసి ఆత్మీయ కుటుంబానికి ఆరంభం జరిగింది. హల్లెలూయా. అంటే సంఘానికి, విశ్వాసికి ఎడబాటు అనేది లేదు. సంఘము, విశ్వాసి వేరువేరుగా కాదు. అనేక మంది విశ్వాసము ఉంచి దేవుని యందు రక్షణ పొంది ఆయన రక్తం చేత కడగబడిన విశ్వాసుల సమూహమే సంఘం.
అనేది ఒకటిగా ఏకాండంగా ఉంటుంది. అయితే ఇక్కడ చాలా మంది దేవుని సేవలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, నన్ను దేవుని సేవ పిలిచాడు కాబట్టి ఏం చెప్పి కుటుంబాన్ని వదిలేయడం మానేస్తారు, కుటుంబాన్ని పట్టించుకోవడం మానేస్తారు. దేవుడు 2 ధర్మాలు పాటించాడు. ఆయన మానవుడిగా వచ్చినప్పుడు రావడానికంటే ముందు మరియమ్మ గారిలో సుమియను ప్రవక్త ప్రవచించారు కదా. యెరూషలేముకి దేవాలయంకి వెళ్ళినప్పుడు 8వ రోజున సున్నతి చేయబడిన రోజున ఆ శిశువుని ఎత్తుకొని ఆయన కళ్ళారా చూసిన తర్వాత మరియమ్మ గారు కూడా ఒక మాట మాట్లాడారు. ఎవరు తెలుసా? ఏమన్నారు ఆయన? నీ హృదయంలో ఒక ఖడ్గం దూసుకొని వెళ్ళిపోతుంది అని చెప్తూ ఆ శిశువుని చూసి ఈయనెవరు ఎలా ఉంటాడంటే వివాదాస్పదంగా మారతాడని. హల్లెలూయా. అంటే సంఘం నుంచి ఒక ఖడ్గము దూసుకెళ్తుంది ప్రతిరోజు. అంటే ఈ సమాజంలో జరిగే ప్రతి విషయంలో కానీ అవమానాలు కానీ అడ్డంకులు కానీ, అంటే ఆయన సంఘంగా అనబడే ప్రత్యేకించబడిన ప్రతి ఒక్కరిలో కూడా ఈ యొక్క ఖడ్గము దూసుకొని వెళ్తుంది. ఎప్పుడు కూడా ఒక వివాదంగా మారుతూ ఉంది. అంటే తర్కవాదులు ఎక్కువ అవుతా ఉన్నారు. అయితే దేవుడు ముందే చెప్పాడు ఇలాంటివన్నీ వస్తాయి కాబట్టి మీరు వాటి జోలికి వెళ్ళకూడదు. అందుకే ఇక్కడ ఆత్మీయ కుటుంబము, శరీర సంబంధమైన కుటుంబాలు అంటే 2 కూడా ఆయన బాధ్యతగా 100% పూర్తి చేశాడు. చాలా మంది తల్లిదండ్రుల్ని వదిలివేయడము, పట్టించుకోకపోవడము, లేదా తల్లిదండ్రులు కొడుకుల్ని వాళ్ళ కూతుర్ని పట్టించుకోకపోవడము, భేదం అనేది వస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఏం మనం అర్థం చేసుకోవాలి అంటే, ఇచ్చిన ఆజ్ఞలలో మోసగారికి ఇచ్చిన రాతి పలుకులలో కూడా 10 ఆజ్ఞలలో ఒకటేముంది? తల్లిదండ్రుల్ని సన్మానించాడు. అలా చేసినప్పుడు వాడు ఏమవుతాడంటే దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. అదే మాట దేవుడు ఇక్కడ కూడా నూతన నిబంధన గ్రంథంలో కూడా ఏం చెప్పడమే కాదు, పాటించాడు. అంటే యేసేపు గారు తండ్రి అయినా అని దత్తత తండ్రి, పెంచిన తండ్రి, ఆయన చనిపోయిన తర్వాత కుటుంబ భారాన్ని మోయడానికి కాయ కష్టం చేశాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. వడ్రంగి పని అంటే అంత ఆషమాషి పని కాదని. పెద్ద పెద్ద చెట్లను నరకాలి, ఆ పచ్చి తుంగల్ని తీసుకొచ్చి భుజం మీద మోసుకొని కొండలు గుట్టలు దిగుతూ తీసుకొని ఇంటికి తీసుకొచ్చి వాటిని చాలా పరికరాలు వాడతారు, వాడి సుత్తి ఇవన్నీ. అయితే ప్రతి మాని నరికి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయనకి ఏం గుర్తొచ్చి ఉంటుంది? లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని మనం అంటున్నాం. కానీ ప్రతి మ్రాణ నుంచి ఆయన తీసుకొచ్చిన ప్రతి మొద్దును చూసినప్పుడు ఏం గుర్తొస్తుందంటే ఆయనకి సిలువ. ఎందుకంటే ప్రవచనం ముందే ఆయన రాయించుకున్నాడు. ఆయనకు తెలుసు ఏ సమయంలో ఎప్పుడు ఏది ఎలా జరగాలి. ఆ సమాధి పెట్టెలు చేసేటప్పుడు కూడా గుర్తొచ్చి ఉంటుంది కదా తన యొక్క మరణం నుంచి గెలిచి లేవాలి. ఎవరికైనా వారి మరణం తెలుసుంటే ఎంత బాధపడతారు, టెన్షన్ పడతారు కదా, భయపడతారు. తెలిసిన క్షణమే కొంతమంది గుండెపోటుతో కూడా చనిపోయే వాళ్ళు ఉన్నారు. అలా ప్రతిరోజు దేవుడు ఒక వేదనకరమైన దాన్ని గుర్తు చేసుకున్నప్పుడు వెంటనే దాన్ని జయించే శక్తి తండ్రి చిత్తానికి లోబడుతూ ప్రార్థించేవాడు. ఆ 30 సంవత్సరాలలో ఆయన ఎన్నో చేస్తుంటాడు. కాబట్టి ఆయన గెచ్చమనే ప్రార్థనలో కూడా మనం గుర్తు చేసుకుంటాం. ఆయన ఎంతో వేదన పెట్టాడంటే ఈ శ్రమ ఒకటే వేదన కాదు, మాటలు ఒకటే కాదు. అంటే ఈయన పరిశుద్ధాత్మ ఆవరించబడి పుట్టినవాడు కనుక ఆ రోజుల్లో చాలా మాటలు వచ్చి ఉంటాయి. ఇది అంటే మానసికమైన శారీరకమైన ఈ బాధల్లో భాగంగానే తను చేసే వృత్తిలో కూడా తన యొక్క మరణం జ్ఞాపకం వస్తుంది. ఇక్కడ మనం ఆత్మీయ కుటుంబము సిలువ దగ్గర నూతనంగా ఏర్పరచబడే కుటుంబం. మనం కూడా బాప్టిజం పొందిన తర్వాత వచ్చే కుటుంబం నూతనంగా మనకి చేర్చబడతా ఉంటాయి. అంటే ఇక్కడ 2 కార్యాలు జరిగాయి. యోహాను గారిని చూస్తూ తల్లిని అప్పగించాడు, తల్లి వైపు చూస్తూ శిశువుని అప్పగించాడు. ఇక్కడ ఒకటి జరిగింది ఏంటంటే ఆ క్షణమే అంటే ఆ గడియనే ఏం చేశాడంటే మరియ గారిని ఆయన చేర్చుకునేను. దాని గురించి కొంత నేర్చుకున్నప్పుడు ఒకరికి అప్పగింతలు జరిగాయి అన్నమాట. ఒకరికి అప్పగింతలు చేసి ఐక్యతగా ఒక దగ్గర నిలబెట్టడం జరిగింది. అయితే ఇక్కడ యోహాను సువార్త 21వ అధ్యాయంలో మరి ఎందుకని మన యోహాను గారికి ఆ అవకాశం వచ్చిందంటే దేవుని యొక్క హృదయ శబ్దాన్ని గమనించిన వాడు కనుక, మొదటి నుంచి అనుసరించిన వాడు కనుక. కానీ పేతురు గారు కూడా 21వ అధ్యాయంలో 3 సార్లు అంటాడు, నన్ను ఎవరు ప్రేమిస్తున్నావా పేతురు అంటే ప్రేమిస్తున్నాను అంటాడు. 2 సార్లు కాన్ఫిడెంట్గా చెప్తాడు. 3వసారి ఏం చెప్తాడు? సరుగుతూ అని ఉంటుంది, వ్యసన పడుతూ, అది మీకే తెలియదు తండ్రి అంటాడు. అంటే మనం చాలా మందిని సమయం వచ్చేటప్పటికి ఏం చేస్తామంటే
దాటేస్తాం. సంఘం అని చెప్తూ ఉంటాము, విశ్వాసిని అని చెప్తూ ఉంటాము, కానీ యేసయ్యని ప్రేమిస్తున్నావా అనగానే ఏం చేస్తామంటే పక్కకి. యేసయ్యని ప్రేమించడము అంటే ఆయన ప్రేమ స్వరూపి, ఆయన రాజ్యము ప్రేమతో స్థాపితమైంది. హల్లెలూయా. అంటే హింసతో కూడిన రాజ్యం అనేది కాదు. అహింస ధర్మ రక్షిత అంటే ఆయన అహింసని వ్యతిరేకించేవాడు. హింసాత్మకమైన కాండం ఆయనలో లేదు. ఎందుకంటే ఒక రాజుకి రాజ్యంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, ఎలాంటి నష్టం జరగకుండా ఉండాలి అని చూసే సందర్భాన్ని కోరుకునేవాడు. ఆ రకమైన పరిపాలన కాదు. అయితే మన దేవుని యొక్క సింహాసనం, ఆయన పరిపాలన కూడా నీతి న్యాయముల మీద ఆధారమై ఉన్నది. వాటి మీదనే ఆ యొక్క పరిపాలన జరుగుతూ ఉన్నది. కాబట్టి మనకి చాలా మంది అంటే విశ్వాసులు మాత్రమే ఇలాంటివి ఆచరిస్తామో ప్రేమగా ఉంటామో అనుకుంటే అన్ని కూడా దేవుని యొక్క ఆజ్ఞలను కొన్నింటిని పాటిస్తారు. అంటే అది దేవుని ఆజ్ఞ అని వాళ్ళకి తెలియదు. కానీ ఒక మానవుడుగా దేవుడు భూమిని పంచినప్పుడు ఆయన ఎలాంటి లక్షణాలు, సద్గుణ లక్షణాలు పెట్టాడో అవి కొంతమంది ఆచరిస్తూ వస్తారు. అయితే మనం సమాజంలో పెరుగుతున్నప్పుడు మన జీవనాన్ని బట్టి, మనం పెరుగుతున్న కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మనలో అనేకమైన అసహ్యకరమైన ప్రవేశిస్తాయి. అందుకే మన వాక్యంలోకి వెళితే ఇక్కడ అప్పగింతలు చేర్చుకోవడం రెండు జరిగాయి. లూకా సువార్త 7వ అధ్యాయంలో 5వ వచనం చూస్తే శతాధిపతి అతనికి ఒక దాసుడు ఉంటాడు. ఆయన జబ్బున పడ్డప్పుడు, మరణకరమైన స్థితిలో ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి సమాచారం వచ్చినప్పుడు ఆయన ఏమంటాడంటే, మీరు రానవసరం లేదు, కానీ మీరు మాట మాత్రము సెలవిస్తే నా దాసుడు అవుతాడు. ఇక్కడ ఒక అధికారి తను రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు. ఆయన సంపూర్ణమైన అధికారం ఉంది. కానీ తన కింద పనిచేసే ఒక దాసుని కోసం దేవుని దగ్గర అడగడానికి ఆయన ఇష్టపడ్డాడు. అంటే వాడిలో ఏమన్నట్టు? ప్రేమ. తన దగ్గర ఉన్న పనిచేసే వారి మీద ప్రేమ కురిపిస్తుంది. చాలా మంది అధికారికంగా ఉన్న వాళ్ళ దగ్గర ఏముంటుందంటే అహం ఉంటుంది. అంటే ప్రేమను చూపిస్తే వాళ్ళకి మనకి ఏమి తేడా ఉంటుంది కదా. దాన్ని చూపించాలి అని అంటే వారు వేరు, నేను వేరు, నేను ఒక అధికారిని చూపించుకోవడానికి దాన్ని వాళ్ళు ప్రదర్శిస్తుంది. ఇక్కడ అధికారి దగ్గర అతను చనిపోయిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ తర్వాత బ్రతికించి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ శతాధిపతికి ఆ దాసును అప్పగించను అని ఉంది. హల్లెలూయా. అంటే సంఘంలోకి ఎవరైనా కొత్తగా వచ్చినప్పుడు చేర్చుకుంటాము. అదే విధంగా బాధ్యతగా వారి కొరకు, వారి కుటుంబాల కొరకు మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తాం. మనము ఒక సంఘం కోసమే కాదు, ఒక విశ్వాసుల కోసమే కాదు, మన వీధుల్లో ఉన్న వారి కోసము, దేవుని ఎరగని జనాంగం కోసం కూడా మనం ఏం చేస్తామంటే అధికారుల కొరకు, రాజుల కొరకు మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. అంటే వాళ్ళని ఏం చేస్తున్నామంటే దేవుడికి అప్పగిస్తున్నాం. మనం సంఘం యొక్క బాధ్యతలో చూస్తే మనకు ఉపకారం చేసిన వారు మాత్రమే కాదు, మనల్ని శత్రువుగా చూసిన వారిని కూడా, అపాయాలు కలగజేసిన వారిని కూడా, అసహించిన వారిని కూడా, మనమంటే ఇష్టం లేని వారిని కూడా, తృణీకరించిన వారిని కూడా ఏం చేయాలి అని అంటే దేవునికి అప్పగించాలి. సంఘం అంతా చేయాల్సిన పనిలో అది మనము నిమగ్నమై ఉంటున్నాం. అందుకే అనేక మంది నుంచి మనం మాటలు వస్తుంది, ఏం చేస్తున్నాం? ప్రభా, ఇది మీకేం తెలియదు, మీకు తెలియకుండా ఏది జరగదు కదా, మీ చిత్తం ఏమై ఉన్నదో అది జరగాలి అని మనము చెప్తాం. నాయను గ్రామానికి వెళ్తున్నప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ శిష్యులతో కలిసి వెళ్తున్నప్పుడు ఎదురుగా అక్కడున్న తల్లి యొక్క కుమారుడు చనిపోతాడు. ఆమె వృద్ధురాలు, ఒకే ఒక కొడుకు యవనస్తుడు, ఇంకా ఆ ఏకైక కుమారుడు, అతను తప్ప ఎవరు ఆధారం లేదు. కాబట్టి ఆ యొక్క పాడ బయటకు వస్తూ ఉంది. అంటే మరణం ఎదురుగా వస్తున్నప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎదురొచ్చారు. అక్కడ ఎదుర్కోవడం జరిగింది. అంటే అప్పుడు మరణానికి, జీవానికి అక్కడ ఏమైందంటే ఎదురుగా నిలబడి ఉన్నారు. అయితే
చాలా మంది కదా. అంటే ఆ వయసులో ఎండిపోయిన స్థితిలో ఇంకా కలగదు, అసాధ్యం అనుకున్న స్థితిలో ఇస్సాకు రావడం జరిగింది. ఇస్సాకుని బలి అర్పణగా అడిగినప్పుడు కూడా ఆయన మీదనే కట్టెల మోపు పెట్టి అబ్రహాం గారు తీసుకెళ్ళాడు కదా. కోరేడు పండుగ వెళ్తున్నప్పుడు అక్కడ బలియాగం జరగాలి అని అంటే కట్టెల మోపు ఎవరి దగ్గర ఉందంటే భుజాల మీద వెనక వీపు మీద ఇస్సాకు గారికి కట్టడం జరిగింది. అక్కడ బలి కోసము ఆ రకమైన ఉపమానం మనం అర్థం చేసుకోవడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క భుజాల మీద కూడా ఏముంది? సిలువ కర్ర. హల్లెలూయా. అడ్డకర్రని పెట్టడం జరిగింది. ఏలైనగా మనకు శిశువు పుట్టేనో ఆయన భుజముల మీద ఏముంచబడింది? రాజ్యభారం. ఏమిటి ఆ రాజ్యం అంటే? నిత్య రాజ్యం. ఆ రాజ్యాన్ని చేరుకోవాలి అని అంటే అది ఆశామాషి కాదు, దానికి ఒక భారమైన బరువు వేయాలి. ఆ భారాన్ని తట్టుకొని మోయగలిగిన వాడు మాత్రమే దాన్ని తెగించగలుగుతాడు, అక్కడికి తీసుకెళ్ళగలుగుతాడు. కాబట్టి ఇస్సాకుని మనము కొన్నిసార్లు మనం అర్థం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా మాట్లాడతాం. ఆయన యొక్క భుజముల మీద రాజ్యభారం ఉంది. ఈ పాపాన్ని జయించి పాపరహితమైన కదా, ఎలాంటిది పాపము లేని రాజ్యంగా ఆయన యొక్క పరిశుద్ధమైన రాజ్యము ప్రవేశించడానికి ఎక్కడ జరగాలి అని అంటే సిలువలో ఆయన భారము ఖచ్చితంగా మోయాలి. ఇది ప్రవచనం. కాబట్టి ఆ భారాన్ని మోయగలిగిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. చాలా మంది అంటారు ఆయన దేవుడైతే ఆయన కాళ్ళకి చేతులకు ఉన్న మేకులు తీసుకోలేకపోయాడు కదా. దొంగ కూడా అదే చెప్పాడు పక్కన, నువ్వు దేవుడు అయితే నిన్ను రక్షించుకొని నన్ను రక్షించు. ఇప్పుడు లోపల అదే మాట్లాడుతున్నాడు. అంటే మన యొక్క హృదయము విధానకరమైన బాధ కలిగించే మాటలు అనేకం వస్తాయి. హృదయంలో ఖడ్గము దూసుకెళ్ళనంటే లోపల ప్రపంచంలో ఉన్న మనుషుల వల్ల దేవునికి ప్రత్యేకించబడిన జాతికి ఏం కలుగుతుందంటే శ్రమ కలుగుతుంది. అయినా మనం ఏం చేయాలంటే ఓర్చుకోవాలి, ధైర్యం తెచ్చుకోవాలి. ఇవన్నీ దేవుడు మనకు చెప్పినప్పుడు మనకు వచ్చే శ్రమ పెద్ద శ్రమ ఏమి కాదు, వస్తాయి పోతాయి. కాబట్టి ఇక్కడ ఆ యొక్క బరువు బాధ్యత ఎవరు తీసుకున్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు. అది ముందుగానే యోహాను గారు ఏం చెప్పారు? లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అన్నాడు. అంటే ఆ గొర్రెపిల్ల మీద ఒక భారం ఉంది. ఆ భారం ఏంటంటే పాప భారం. ఈ పాపులందరికీ ఒకేసారి ఆ భారం తొలగిపోవాలి అని అంటే ఏం చేయాలి? శిలువ యాగం కంపల్సరీ జరగాలి. అందుకే ప్రయాసపడుతున్న మనుషులకు ఒకటే దేవుడు ఏం చెప్తున్నాడు? ఒక మాట సందేశం, మీరందరూ కూడా ఎక్కడికి రావాలి? నా దగ్గరికి రండి. ఆ భారాన్నంతా మీ చింతనంతా తీసేసి మీరు ఎలా ఉండాలి అంటే విశ్రాంతి కలిగిన జనంగా ఉండాలి అని చెప్తున్నాడు. ఇక్కడ నాయుడు గ్రామంలో కూడా ఆ యొక్క తల్లికి ఆ కుమారుని అప్పగించాడు సజీవంగా. అంటే సంఘంలో చేరిన ప్రతి ఒక్కరి నిమిత్తమై కూడా దేవుడు అద్భుతమైన కార్యాలు చేసి ఏం చేస్తాడంటే మళ్ళీ వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్తాడు. మనం చాలా అడుగుతాం ప్రార్థన రిక్వెస్ట్లో, అతనికి హెల్త్ బాగలేదు, కొంచెం సీరియస్గా ఉంది అని చెప్తున్నారు డాక్టర్లు, ప్రార్థన చేయండి అని. సంఘం ప్రార్థన ఏం చేస్తుందంటే దేవునికి విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు కనికరం చూపి దయ చూపి కృప చూపి ఏం చేస్తాడంటే మళ్ళీ తన యొక్క ఆయుష్కాలాన్ని ఇష్కియాకు పొడిగించినట్టుగా పొడిగించి తిరిగి ఎవరికి అప్పచెప్తారంటే మొదట సంఘానికి అప్పచెప్పి సంఘం నుంచి కుటుంబానికి వెళ్ళినట్టుగా మనము చూస్తాం. అంటే మన కుటుంబంలో వచ్చే మనుషులకి కలిగే ఆపదల నుంచి మనం తప్పించి తిరిగి మరలా సంఘంలో కోరుకునేలాగా తిరిగి సజీవంగా కుటుంబంలో కనపడేలాగా దేవుడు అద్భుతమైన కార్యాలు చేసి మనం కూడా అప్పచెప్తాడు. అంత మాత్రమే కాదు, అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయం 41వ వచనంలో కూడా ఇక్కడ బైబిల్ గ్రంథం అంతా కూడా తబిత అనే డోర్క భాషాంతరమున ఆమెకి ఏమర్థమంటే డోర్కేనా లేడీయా? అది ఒక పదానికి ఒక రకమైన అర్థం ఉంటుంది. ఆత్మీయ అర్థాలు మనము గమనిస్తూ ఉండాలి. అయితే ఆ తబిత ఆ డోర్క చనిపోయింది. ఎబ్బేలో చనిపోయినప్పుడు పక్కనే ప్రదేశంలో ఉన్న లుద్దలో ఎవరున్నారంటే పేతురు గారు ఉన్నారు. హల్లెలూయా. మనము ఈ సంఘము విశ్వాసి అనుసంధానం అనేది చాలా జ్ఞాపకం చేసుకోవాలి. కీలకమైనది. సమయం తక్కువగా ఉన్నా అర్థం చేసుకోవాలి. మనం బాధ్యత ఏముంది మనకి. కాబట్టి ఇక్కడ డోర్క చనిపోయినప్పుడు అక్కడ చాలా మంది గోలు చేసి ఏడుస్తున్నారు. విధవరాళ్ళు వచ్చారు. విధవరాళ్ళు అంటే ఎవరి
ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా శిష్యుడికి తల్లి ఉంది. ఇక్కడ మరియమ్మ గారికి కుమారులు ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి తర్వాత సంతానం ఉంది 5. కానీ వారికి ఉన్నా సరే తనలాగా ప్రేమించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పడానికి దేవుడు చూస్తున్నాడు. మనం కూడా మన కుటుంబాల నుంచి, మన యొక్క బంధాల నుంచి, మన భాగస్వామ్యం నుంచి ఎవరైనా విడనాడబడినారా అని చూసుకున్నప్పుడు మనం ఎవరం కూడా బాధపడాల్సిన పనిలే. ఒక తల్లిని కోల్పోయామంటే ఆ తల్లి స్థానంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. హల్లెలూయా. ఆయన నిలబడతాడు అక్కడ వచ్చి. ఒక తల్లిగా ఆ కుమారుల పట్ల, కుమార్తెల పట్ల ఎలాంటి కార్యాలు చేయాలి అనుకుంటున్నారో ఆ కార్యాలు సఫలం కావడానికి దేవుడు మార్గాలని, మనుషుల్ని సహాయంగా పంపిస్తాడు. ఒక భర్త స్థానాన్ని కోల్పోయినప్పుడు భర్త నిర్వహించాల్సిన బాధ్యతలు ఏవైతే ఉంటాయో ఆ బాధ్యతలని చేయగలిగిన మార్గాలు దేవుడు సరళం చేస్తాడు. హల్లెలూయా. ఒక కుమార్తె లేని కారణంగా బాధపడుతున్న ఆ తల్లికి అనేక మంది కుమార్తెలను ఆత్మీయంగా అందించడం జరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా బంధాలు ఉంటాయి. ఒక మంచి ఆత్మీయత కలిగిన స్నేహితుడు మనం కోల్పోతే ఆ స్థానాన్ని దేవుడు ఎవరు చేస్తాడు? దేవుడే రీప్లేస్ చేస్తాడు. ఇక్కడ కూడా తను లేని స్థానాన్ని రీప్లేస్ శిష్యుడైన తను ఎంతో ప్రేమించే యోహాను గారి చేత రీప్లేస్ చేయించాడు మరియమ్మ గారికి. వెంటనే ఆయన ఏం చేశాడంటే చేర్చుకున్నాడు. ఇక్కడ దోర్కా చేసిన సత్క్రియలు ఏవైతే ఉన్నాయో, ధర్మకార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళు తలపోసుకుంటూ ఏడుస్తున్నారు. ఆమె అనేక మందికి బట్టలు కుట్టి ఇచ్చిందని, తర్వాత దేవుని యొక్క పరిచయంలో చాలా కార్యాలు చేసింది, సువార్త ప్రకటన చేయడంలో చేసింది. ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది విధవరాలు ఉన్నారు అంటే ఆ యొక్క ఎప్పే ప్రాంతం అంతా కూడా వాటర్ ప్రాంతం. అండ్ అక్కడంతా దాని కోస్టల్ బేస్ అంటే సముద్రం తీర ప్రాంతం. సముద్రంలో ఉండే వారి యొక్క జీవనాధారము ప్రధానంగా ఏమై ఉంటుందంటే చేపలు పట్టుకోవడం ఉంటుంది. ఆ జాలరులుగా ఉంటారు వాళ్ళు. ఆ జాలరులుగా ఉండి ఆ వేటకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అనేక తుఫానులు గాలులలో చిక్కిపోయి వాళ్ళు చనిపోయిన వాళ్ళు. అప్పుడు భార్యలు ఎలా ఉంటారంటే ఒంటరిగా మిగిలిపోతారు. కాబట్టి అలాంటి వారికి ఆమె ఆదరణ కలగజేసి వారందరికీ భర్త లేని లోటును భర్తీ చేసింది. హల్లెలూయా. వారికి కావాల్సిన అవసరాలన్నీ కూడా ఆమె తీర్చడానికి తన సాయశక్తిలో ప్రయత్నం చేసింది. కాబట్టి అంతమంది వచ్చి ఆమె మీద ప్రేమ కురిపిస్తూ ఏడుస్తూ ఉన్నప్పుడు ఆమెని పైన మేడగది మీద ఆ యొక్క శవంని కడిగి శుద్ధి చేసి పైన మేడగదిలో పెట్టినప్పుడు పేతురు గారు అర్జెంట్ వచ్చాడు. తడువు చేయకుండా వచ్చి ఆమె ముట్టి ప్రార్థన చేసి ఏం చేశారంటే అక్కడ ఏడుస్తున్న విధవరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆదరణ పోయింది. వాళ్ళ చూసేవాళ్ళు, ఆదరించేవాళ్ళు, ప్రేమ చూపేవాళ్ళు, మంచి చెడులు కనుగొనేవారు లేని కారణం చేత ఆమెను తిరిగి వాళ్ళకి అప్పగించారు. హల్లెలూయా. చూడండి, మనం కూడా ఆ ప్లేస్ని దేవుడు ఏదో రకంగా మనకి చూపిస్తాడు. సంఘంలో కూడా చాలా మంది తప్పిపోయి ఉంటారు. చాలా రకాలుగా దేవుని నిందించి పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. అయితే దేవుడు తప్పకుండా ఏం చేస్తాడంటే ఆ ప్లేస్ ని ఖచ్చితంగా రీప్లేస్ చేస్తాడు. ఒకరు వెళ్ళిపోతే ఒకరికి 5 వస్తారు. హల్లెలూయా. తలాంతుల విషయాన్ని, ఉపదేశాన్ని మనకు ఎందుకు చెప్పారంటే కేవలం చదువుకున్న వాక్యాన్ని చదివినట్టే కాదు. ఒకటికి 5 తలాంతులు ఇస్తాడు. 10 ఎలా చేయగలిగాడంటే ఒక ఆత్మ బయటికి వెళ్ళిపోతే ఆయన కలిగిన గాయములు 5 ఉంటాయి కదా. ఆ 5 గాయాలలో మనిషి ప్రేరేపిస్తే ఖచ్చితంగా ఒక మనిషి విజ్ఞాపన చేస్తుంటే ఎక్కడ డబ్బులు అవుతుంది. హల్లెలూయా. అధికమే అంటారు. మునుపటి కంటే నువ్వు ఎక్కువగా ఆశీర్వదించబడతాము అంటే అర్థం ఏంటంటే గతంలో నువ్వు ఒక మేలుతోనే లేదా ఒక ఉపయోగం నీలో జరిగింది, కానీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే డబ్బులు అవుతుంది. హల్లెలూయా. అందుకే ఒకడు 1000 మంది అవుతారు, ఒకటి ప్రార్థన 1000 మంది అవుతారు. హల్లెలూయా. మనం ఒకరు పోయిననే బాధపడి దేవుడికి విజ్ఞాపన చేస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వెంటనే వాళ్ళ ప్లేస్ ని రీప్లేస్ చేస్తూ డబ్బులు త్రిములు ఇస్తాడు. కాబట్టి సంఘము చాలా ప్రాముఖ్యంగా వెళ్ళిన వారి నిమిత్తమే ప్రార్థన చేయడం, ఇంకా రావాల్సిన వారి నిమిత్తమే ప్రార్థన చేయడం అనేది మనము అలవాటు చేస్తాం. ఈ మన ధర్మ కార్యాలు సత్క్రియ చేసింది అంటే మంచి పనులు చేసింది. ధర్మ కార్యాలు అంటే దేవునికి సంబంధించిన కార్యక్రమాలను ఆమె చేసింది. అయితే ఈ దేవుని కార్యక్రమాలు చేసిన క్రమంలో మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే నిన్ను సండే స్కూల్ టీచర్గా దేవుడు అభిషేకించాడు. హల్లెలూయా. నీ ద్వారా అనేక మంది చిన్న వయసులోనే, చిరు ప్రాయంలోనే దేవునికి నాటబడాలి. హల్లెలూయా.
అనేక మందిని నీ యొక్క మాటల చేత మోటివేషన్ చేసి దేవుడికి దగ్గరికి ఆకర్షింపచేసేలా నైపుణ్యం నీకు ఇచ్చాడు. నువ్వు బాగా ఆరాధించగలుగుతావు కాబట్టి నీ యొక్క పాటల చేత అనేక మందికి ఆత్మ రగిలింపు నువ్వు కలిగిస్తావు. దేవుని యొక్క మాటలు నీ నోట్లో ఉంటాయి కనుక అనేకమైన ముసలమ్మ ముచ్చట్లు కాకోకుండా దేవుని యొక్క మాటలు వడిస్తావు కనుక దేవుని సన్నిధి మన మధ్య ఉంటుంది కనుక అక్కడ అనేక మందికి ఆ యొక్క రగిలింపు, ఆత్మ అభిషేకము, తాకిడి, మంట అనేది దొరుకుతుంది. హల్లెలూయా. దేవుని యొక్క ధర్మ కార్యాలు మనకిచ్చే సేవలో భాగంగా ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. చాలా మంది నా దేవుడు సేవకు కేటాయించాడు కాబట్టి ఇంకా నా కుటుంబంతో నిమిత్తం లేదు అని అనుకోకూడదు. కుటుంబ బాధ్యతలు కూడా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే దేవుడు ఒకటే చెప్తున్నాడు, తల్లిదండ్రుల్ని గౌరవించలేని, ప్రేమించలేని వాడు దేవుని ఎలా ప్రేమిస్తాడు కదా. నా ప్రేమ ఉంది, నాలో ప్రేమ ఉంది అని చెప్పడానికి దేవుని చాలా ప్రేమిస్తున్నానంటే మొదట తల్లిదండ్రులను ప్రేమించకోకుండా, ఇరువురు వాళ్ళని ప్రేమించకుండా దేవుని ప్రేమించగలుగుతాడా? దేవుని ప్రేమించడం అంటే దేవుడు కలిగిన మనస్సుని మనము కలిగి ఉన్నాం. ఆయన ప్రేమా స్వరూపి కదా. ఆయన 33 సంవత్సరాలలో ప్రభు బ్రతికిన కాలంలో ఒక యుద్ధం కానీ, ఒక నష్టం కానీ ఏమి జరగలేదు. శాంతియుతంగా జరిగింది. అదే సమయం మనం సొలొమోను గారి కాలంలో చూస్తాం. శాంతి సమాధానంతో ఉంది సొలొమోను కదా, షాలోమోను. ఆ యొక్క సమయంలో సమాధానంతో కూడిన రాజ్యము ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టిన సమయంలో కూడా నెమ్మది ఉంది, శాంతి ఉంది. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. హల్లెలూయా. ఆ శాంతి మీలో ఉంటే మీలో కోపము, ద్వేషము, అహంకారము, అహము ఇవేవి ఉండకూడదు కదా. అంటే ఇవేమి లేవు అంటే కేవలం ఏమున్నట్టు ప్రేమ. దేవుడు కేవలం ప్రేమతో మాత్రమే ఈ యొక్క రాజ్యాన్ని స్థాపించగలిగాడు. ఆయన తర్కించలేదు, డిబేట్లు చేయలేదు, వాదించలేదు, ఎవరితో గొడవలోకి దిగలేదు. ఏం చేసిన ఆయన అందుకే సిలువలో ఆయన మీద పిడుగుతులు ఉంది, గడ్డం పెరిగి కదా, వెనక నుంచి కొట్టి ఉమ్మునా సరే ఏం చేయలేదు. ఆయన నోరు మెదపలేదు. ఆయన ఆజ్ఞాపిస్తే రారా, సేనలు రారా, వస్తారు. కానీ ఆయన ఆజ్ఞాపించలేదు. మనం ఏం చేస్తాము అంటే మన కోపంతో వెంటనే ఏదో ఒక నింద మనము వేయగలుగుతాం. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు, ప్రేమతో నడుచుకోవాలి. ఇంకా ఆయన చేర్చుకునే విషయం గురించి చూస్తే ఎవరిని చేర్చుకున్నారంటే 12 మంది శిష్యులను ఆయన చేర్చుకున్నాడు. అదేవిధంగా పాపులని, రోగంతో ఉన్న వాళ్ళని చేర్చుకున్నాడు, సుంకర్లని చేర్చుకున్నాడు. సుంకరి గురించి వచ్చినప్పుడు సుంకరి ప్రార్థన అంగీకరించాడు దేవుడు. సుంకరి అయిన జక్కయ్యని కూడా రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన సుంకరి అయిన జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు ఆ జక్కయ్య కూడా చేర్చుకున్నాడు కదా. ఈయనేంటి పాపులతో సహవాసం చేస్తున్నాడు, అసలు ఆయన ఇంట్లోకి వెళ్ళాడు అని బయట ఉన్న వాళ్ళందరూ కూడా చదువుకున్నారు కదా. ఆయన వచ్చి దేవుని కోసం పాపుల కొరకే, పాపుల రక్షణ నిమిత్తమే వచ్చాడు కదా. కానీ దేవుడు అడగలేదు జక్కయ్యని నువ్వు ఎంత సంపాదించావు, ఇవన్నీ ఎలా వచ్చాయని. కానీ దేవుడు అడగకపోయి ఏం చెప్పాడంటే దేవుడిని చేర్చుకున్న తర్వాత వచ్చే మార్పులు ఎలా ఉంటాయో మనకు ఉదాహరణ జక్కయ్య గారు కనిపిస్తారు. ప్రభా నేను ఎంత తీసుకున్నానో దానికి ఎంత ఇస్తాను, 4 ఇచ్చేస్తాను. మరి 4 ఇచ్చేసినప్పుడు ఆయన భార్య ఒప్పుకుంటుందా? అప్పటిదాకా ధన సంపన్నంగా కనపడే చాలా అది మంచి స్థితిలో ఉన్నప్పుడు భార్య ఒప్పుకుంటుందా? చూడండి, ఇక్కడ భార్య కూడా ఆయనకు సహకరించినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. జక్కయ్య గారి నిర్ణయంలో కుటుంబ నిర్ణయం కూడా ఏమైంది, మమేకమైపోయింది. శతాధిపతి కొర్నేలు కదా, ఆయన దగ్గర కూడా కుటుంబం అంతా కూడా దేవుని మాటలు అంగీకరించడానికి చూశారు కదా. అంటే రక్షణ అనేది కేవలం ఒకరికి మాత్రమే సంబంధించింది కాదు. రక్షణ అనేది కుటుంబంలో ఉన్న అందరూ కూడా పొందుకోవాలి. హల్లెలూయా. దేవుని ఇచ్చే రక్షణ సర్వంలో ఉన్న అందరికీ, సర్వజనుల కోసం ఆయన రక్తం చిందించాడు. ఆ సర్వజనులలో కేవలం మనం మాత్రమే కాదు, మనలో ఉన్న మన కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కూడా రక్షణలోకి రావాలి. కాబట్టి దాన్ని తీసుకోవాలి. ఆమె కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. ఆయన చిన్నపిల్లలు కూడా చేర్చుకున్నాడు. ఆటంకపరిస్తే పరలోక రాజ్యం వాళ్ళదే చెప్పాడు కదా. తర్వాత స్త్రీలు కూడా చాలా మంది ఫాలోవర్స్ గా ఉన్నారు. ఎవరన్నా మేజర్గా మనకి ఒక ఆజ్ఞ ఏంటంటే, మహా ఆజ్ఞ, సర్వలోకానికి
సర్వ సృష్టికి సువార్తని ప్రకటించడం. ఇది విశ్వాసి యొక్క ధర్మం, సంఘం యొక్క బాధ్యత. నువ్వేం చేసినా చేయకపోయినా ఇది ఖచ్చితంగా చేయాలి. అదేవిధంగా సర్వలోకానికి నువ్వు సువార్త ప్రకటన చేసిన తర్వాత తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున వాళ్ళకు బాప్టిజము మరియు రక్షణ కొరకు వారు నిరీక్షణ కలిగి రొట్టె విరుచుటలోను ద్రాక్ష రసం పంచుకునే క్రమంలో ఆయన మన శరీర రక్త మాంసంలో భాగం పొందినట్టుగా ఆయన ఇచ్చు శరీర రీతిని చూపించే ద్రాక్ష రసము, రొట్టె ఆ భాగాలను కూడా మనం స్వతంత్రించుకోవాలి. అంటే ఏం చేయాలి? రక్షణ పొందాలి, పరిశుద్ధాత్మను పొందుకొని నిరీక్షణ కలిగి ఆయన రాకడ నిమిత్తమై ఎత్తబడే సంఘంలో సంఘము, విశ్వాసి అందరూ కూడా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఇదంతా కూడా మనం ఎలా చేయాలంటే ప్రేమపూర్వకంగానే చేయాలి. ప్రేమపూర్వకంగానే ఆయన యొక్క రాజ్య స్థాపనలో మనము నిలవబడాలి. దేవుడు తన యొక్క మాటలను దీవించి ఆశీర్వదించుగాక. మూడవ మాటను ధ్యానంలో నడిపించిన చక్కగా